తల్లి నీ ఒడి నిండా త్యాగాల మూట, పల్లె నీ ఎద నిండా ఉద్యమాల ఊట, గాయాలే గుండె నిండా గాయాలే గుండె నిండా ఎత్తను పోరాట జెండా, అలుపన్నది ఎరగకుండా కదిలెను నా బహుజన జెండా, కదిలించిన మీ అండాదండా. అవునా కాదా? సరే గట్టిగా చేతులు ఎత్తాలి. బహుజన జెండా కోసం, బహుజన్ సమాజ్ పార్టీ కోసం ఒక పాట రికార్డ్ చేసిన. ఇప్పుడు పాట రిలీజ్ కాబోతుంది. దానికంటే ముందుగా రావు గారు పోయి ఈ రెడ్డి గారు, రావు గారు పోయి ఈ రెడ్డి గారు, అగ్రకులాలలో అధికారం తారుమారు అయిందా లేదా? అందుకనే ఏనుగు గుర్తుకు ఓటేయమని చెప్పింది, చెప్తున్నది కూడా. ప్రాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ, నిజమా కదా? తెలంగాణ ఎట్లొచ్చింది? అమరుల త్యాగం కదా. ప్రాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ, ఇక రెచ్చగొట్టి వచ్చరా రేవంతు పాలన. అవునా కాదా? పిలుస్తున్నారే మీరు, పిలుస్తున్నారే ప్రజాపాలన ఎట్లా, చీకటి చేసిండ్రుగా వెలుగు మట్లా. అవునా కాదా? ఇదంతా కరెంట్ అఫైర్ సాంగ్స్. దానికంటే ముందుగా నేను రాత్రి నుండి నిద్రపోలేదు. నాకు ఆంధ్రప్రదేశ్లో ప్రోగ్రాం ఉండడం వల్ల మన జెండా కోసం, ఏనుగు గుర్తు కోసం, కాన్షీరామ్ గారి కోసం, బిఎస్పి కోసం చాలా దూరం నుంచి ఓ పాట రికార్డ్ చేసుకొని వచ్చిన. పాట అవుతుందా? పాట అవుతుందా? ఆ పాట రికార్డ్ చేద్దాం, రిలీజ్ చేయాలి. దానికంటే ముందుగా మీకు గుర్తున్నదా బహుజన జెండా పాట? ఒకసారి గట్టిగా చేతులెత్తి చెప్పాలి. బానిస బతుకులే పోయి, బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే రాంబాబు చచ్చిపోవచ్చు, రాంబాబు చచ్చిపోవచ్చు, కానీ నా పాటకు మరణం లేదు. నా వాళ్ళ కోసం, నా జెండా కోసం, నా బిఎస్పి కోసం బహుజన జెండా పాట రాసినట్టే సంతృప్తి నాకు ఉన్నది. రేపు పోయినా పర్వాలేదు. ఇట్లా ఇట్లా నల్లగా ఉన్నటువంటిది నెరిచిపోవచ్చు, ఇట్లా నిదానంగా నిలబడ్డా నేను కూలిపోవచ్చు, కానీ మన కోసం, మన వర్గాల కోసం, నా జెండా కోసం, రాబోయే తరాల కోసం బహుజన జెండా పాట రాసిన, బాజాప్తగా రాసిన అని చెప్పి ఎక్కడికైనా పోతా, నో ప్రాబ్లం. నాకు చావు మీద పెద్ద ఫరాకేం లేదు. కాబట్టి అలాంటి పాటలు ఇంకా ముందుగా వస్తాయి. నాకు గొంతు బాగాలేదు. ఇక్కడ సీడీ ఉన్నది. ఈ సీడీ రిలీజ్ చేస్తుంటే మీ మెడల కండువలు ఉన్నాయి కదా, మీ మెడల కండువలు ఉన్నాయా లేదా? ఈ కండువలు ఊపుతూనే ఉండాలా. మన కోసం, మన జెండా కోసం పాట రాసిన. ఈ పాట రిలీజ్ చేస్తూ ఉంటాడు, ఆ పాట ప్లే అవుతూ ఉంటుంది. మీ జెండాలలో బహుజన జెండాలు ఎగురుతూనే ఉండాలి. ఈ పాట మన శేఖరణ ఆధ్వర్యంలో రిలీజ్ చేయవలసిందిగా మరి అందరూ ఒకసారి గట్టిగా. గౌరవ అధ్యక్షులు అతాజ్ సింగ్ గారు అక్కడ కూర్చున్నారు. రమన్ దగ్గర రమన్.
మనం